హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన దేశంలో 10 మందికి ఒక్కళ్ళకి పక్కా డయాబెటీస్ అనేది ఉంది. ఫ్యూచర్‌లో మీకు గాని రావచ్చు. మీరు సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోకపోతే అండ్ ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయకపోతే. ఇప్పుడు ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు చాలా మంది ఫ్రూట్స్ అనేవి తినకుండా ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఫ్రూట్ తిన్నప్పుడు ఆ షుగర్ లెవెల్స్ అనేవి అమాంతంగా పెరిగిపోతామనే మైత్‌లో ఉన్నారు. కానీ అది నిజం కాదు. ఫ్రూట్స్ అనేవి కొన్ని నేచురల్ ఫ్రూట్స్ అనేవి తినొచ్చు. అవి మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాలో చాలా మందికి న్యూట్రిషన్స్ గురించి అసలు తెలియదు. ఎలాంటివి తీసుకుంటే మంచిది, ఎలాంటివి తీసుకుంటే చెడ్డదనేది మాక్సిమం చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా గానీ ఈవెన్ చెడ్డ ఫుడ్ సైడే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి గుర్తు చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఐఎమ్ దేర్, నో వరీస్. సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని. ఇప్పుడు నేను ఒక 5 ఫ్రూట్స్ గురించి చెబుతాను. ఈ 5 ఫ్రూట్స్ అనేవి డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా డయాబెటీస్ లేని వాళ్ళు గాని తినొచ్చు. మెయిన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక డౌట్ ఉంటది కదా! ఈ ఫ్రూట్ తినొచ్చా? తినకూడదా అని. సో పక్కా ఇప్పుడు నేను చెప్పబోయే 5 ఫ్రూట్స్ అయితే తినొచ్చు. లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. నెంబర్ 5 కివి. ఈ కివి ఫ్రూట్ అనేది చాలా ఖరీదైంది. బట్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా మంచిది. మనం ఏది పడితే చెత్తా చెదారాలు తినే బదులు ఐదర్ మైదా ఫుడ్ అలాంటివి కొనుక్కొని తినే బదులు ఈ కివి ఫ్రూట్ కొనుక్కొని తినడం చాలా బెస్ట్. ఎందుకు ఇది సజెస్ట్ చేశానంటే ఇందులో విటమిన్ సి అనేది మంచిగా ఉంటుంది. పొటాషియం గాని అద్భుతంగా ఉంటుంది. అండ్ మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది అంతగా స్వీట్ గా గాని ఉండదు. ఇంకా నెంబర్ 4 పప్పాయి. ఐ థింక్ పప్పాయి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఆ స్మెల్ చూస్తే గానీ లేకపోతే దాని షేప్ గానీ ఏదో చాలా మంది తినడానికి ఇష్టపడరు అయితే. బట్ పప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మీకు ఏదైనా గుండె సమస్యలు ఉంటే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచిగా ఆరోగ్యంగా ఉంచడానికి మీ హార్ట్ ని. అండ్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ పపాయ అనేది అలాంటివి రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ పపాయలో బాగా పండిపోయిన పపాయ కన్నా కొంచెం దూరగా పండిపోయిన అంటే బాగా పండిపోయింది కాకుండా కొంచెం దూరగా ఉన్న పపాయ తినటం వల్ల చాలా మంచిది. ఇంకా నెంబర్ 3 యాపిల్. ఇది అందరికి తెలిసిందే. యాపిల్ అనేది ప్రతి ఒక్కరికి ఫేవరెట్, తింటానే ఉంటారు. అండ్ ఈ యాపిల్ అనేది కొన్ని అంటే పాడవకుండా ఉండడానికి కోటింగ్ వేస్తారు. వ్యాక్స్ చేస్తా ఉంటారు దాని మీద. అంటే మీరు గోరుతో గీరినప్పుడు ఒక తెల్లని పౌడర్ వస్తా ఉంటది. ఆ వ్యాక్స్ చేస్తా ఉంటారు. సో మీరు డైరెక్ట్ గా అలా తినేయకుండా ఏదన్నా ఫ్రూట్ కొనుక్కున్నప్పుడు ఇదర్ యాపిల్ కావచ్చు, అదర్ ఫ్రూట్స్ కావచ్చు, మంచిగా కడుక్కోండి. బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడాలో కొంచెం బేకింగ్ సోడా నీళ్ళలో వేసి ఈ ఫ్రూట్స్ అన్నిటిని వాటిలో వేసి అంటే కొంచెం కడిగేసి తినేయండి తర్వాత. లేదా కొన్ని వేడి నీళ్ళలో ఈ ఫ్రూట్స్ అనేవి కడిగి తినేయచ్చు. ఇంకా ఈ యాపిల్ సంగతికి వస్తే ఈ యాపిల్ లో పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ దీనిలో ఉండే గ్లిసిమిక్ ఇండెక్స్ అనేది 40 కన్నా చాలా తక్కువ. సో సురక్షితంగా యాపిల్ అనేది తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు. అండ్ గుర్తుపెట్టుకోండి, యాపిల్ జ్యూస్ తాగడం కన్నా యాపిల్ మొక్కలు తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు జ్యూస్ చేసామనుకోండి, ఆ జ్యూస్ చేయడం వల్ల ఫైబర్ అనేది లాస్ అవుతారు. మీరు తాగినా ఎలాంటి ఉపయోగం లేదు. దాంట్లో ఆ జ్యూస్ లో ఓన్లీ చక్కెర మాత్రమే ఉంటుంది. అందుకే నార్మల్ గా ముక్కలుగా కట్ చేసుకున్నవే తినండి. ఇంకా సెకండ్ వన్ జామ పండు. ఇది మనందరికి అందుబాటులో ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు రేట్లు గాని పెరిగిపోయినాయి అనుకుంటా. రీసెంట్ గా నేను కొన్నాను. డజన్ 100 రూపీస్ అబో చెప్పాడు వాడు. సో నార్మల్ రేట్లు కాదు. బట్ చాలా హెల్త్ కి చాలా మంచిది. ఐ థింక్ మీ ప్రతి ఒక్కరి ఇంటి ముందు గాని జామ చెట్టు ఉంటుంది. అండ్ చాలా మందికి కొంచెం అలవాటు ఉంది. ఈ జామకాయని తొక్క తీసేసి తింటా ఉంటారు. అసలు మ్యాటర్ అంతా ఈ తొక్కలోనే ఉంది కదా. ఎందుకంటే ఈ తొక్కలో ఫైబర్ ఉంటుంది. అండ్ ఈ జామకాయ అనేది డైజెషన్ కి బెస్ట్ రెమెడీ. డైజెషన్ మంచిగా అవ్వటానికి జామకాయ మంచిగా పనిచేస్తుంది. వన్స్ ఈ డైజెషన్ అనేది స్మూత్ గా జరుగుతుంది అనుకోండి, మన బ్లడ్ లో ఈ గ్లూకోజ్ అనేది అంటే ఒకేసారి రిలీజ్ అవ్వకుండా కొంచెం కొంచెం రిలీజ్ అవుతా ఉంటుంది. సో రోజు జామకాయ తినడం వల్ల మలబద్ధకం అనేది పోయిద్ది. అండ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఫైనల్ గా ఇది సీజన్ లో మాత్రం అవైలబుల్ గా ఉంటది. దీన్ని ఇండియన్ బ్లూబెర్రీ అంటారు. తెలుగులో దాని పేరు ఏంటంటే నేరేడు పండు. మన ఆయుర్వేదం ప్రకారం ఇది డయాబెటీస్ కి ఒక సంజీవిని లాంటిది. ఎందుకు ఇది చెప్పానంటే ఈ నేరేడు గింజల్లో జంబోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నారు, ఆ ఫుడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఐ మీన్ స్ట్రాచ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఆ స్ట్రాచ్ అనేది వెంటనే షుగర్ గా మారిపోయింది కదా. సో అలా అది వెంటనే షుగర్ గా మారిపోకుండా ఉండటానికి ఈ నేరేడు పండు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే స్లోగా ఆ షుగర్ ని రిలీజ్ చేస్తుంది. సో దీని వల్ల షుగర్ స్పైక్స్ అనేవి రాకుండా ఉంటాయి. అందుకే సీజన్ వచ్చినప్పుడు సీజన్ తగ్గట్టు సీజన్ పండ్లే తినడం వల్ల చాలా హెల్దీ అవుతాం. అందులో నేరేడు పండు ఒకటి. నేరేడు పండు అనేది పక్కా తినండి. షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు తిన్నా గానీ ఏం పర్లేదు, చాలా మంచిది. సో ఈ 5 మళ్ళీ చెబుతాను. 5 ఫస్ట్ వన్ నేరేడు పండు, సెకండ్ వన్ జామకాయ, థర్డ్ వన్ యాపిల్, ఫోర్త్ వన్ పపాయి, ఇంకా ఫిఫ్త్ వన్ కివి. వీటిలో మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.